అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పిక్స్ ను నటి నయనతార, విఘ్నేష్ పలుమార్లు షేర్ చేశారు. సోషల్ మీడియాలో అవి ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. స్పెషల్ అకేషన్స్ కు నెటిజన్లు పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మ్యారేజ్ వీడియో గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో చక్కలు కొడుతుంది. నయన్, విఘ్నేష్ పెళ్లి ఫోటోగ్రాఫర్లు ఆ వీడియోను రీసెంట్ గా షేర్ చేశారు. మ్యారేజ్ సెట్స్ కోసం అండ్ మిగతా విషయాలు షేర్ చేస్తూ ఫస్ట్ వెడ్డింగ్ గ్లిమ్స్ పేరుతో విడుదల చేశారు. వీడియోలో నయన్ ఐకానిక్ రెడ్ కలర్ బ్రైడల్ చీర కట్టుకుని పెళ్లి కూతురు గెటప్లో నడుస్తూ వివాహ వేదిక వద్దకు వస్తూ కనిపించారు. ఆ సమయంలో విఘ్నేష్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మంగళసూత్రాన్ని వేద మంత్రాల మధ్య నయన్ మెడలో కడతారు. అయితే వీడియోలో సెలబ్రిటీలను కూడా చూపించారు. షారూక్, రజనీ, నయన్, విఘ్నేష్లపై పూల వర్షం కురిపించారు. సూర్య, జ్యోతిక ఒకరినొకరు చూసుకుంటూ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. వీడియోలో మెహందీ బిట్స్ ను కూడా యాడ్ చేశారు. అందరూ నవ్వుతూ క్యూట్ గా కనిపించారు నయన్. అదే సమయంలో విఘ్నేష్ నయన్ ముందుటిపై ఎమోషనల్ అండ్ రొమాంటిక్ కిస్ పెట్టారు. వీడియో మొత్తంలో కిస్ మూమెంట్ హైలైట్ గా నిలిచింది. వెడ్డింగ్ గ్లిమ్స్ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే సుమారు 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత విఘ్నేష్ నయన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ లీడ్ రోల్ నటిస్తున్న చిత్రం బేబీ జాన్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది కీర్తి సురేష్. కలేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రమోషన్స్ లో బిజీగా ఉంది బేబీ జాన్ టీమ్. కీర్తి సురేష్ ఇటీవలే యాంటోనీ తటిల్తో వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వెడ్డింగ్ తర్వాత కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పక్కా ప్రొఫెషనల్ గా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. రెడ్ డ్రెస్ లో టీమ్ తో కలిసి కనిపించగా మెడలో మంగళసూత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బలగం సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కళ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడబుడక జంగాల జానపద కళారూపం శారద కథలకు బహుళ ప్రాచుర్యం కల్పించి ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య శారదా తుంబుర మీటుతో పక్కనే బుర్ర వాయిస్తూ ఆయన సతీమణి కొమురమ్మ పలు చోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివన్నారు. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన బలగం సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య సతీమణి కొమరమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్లోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ కాంపౌండ్ నుండి రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రాయపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మీను సాంగ్ ప్రోమో నెట్టింట చక్కలు కొడుతుండగా తాజాగా మేకర్స్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను భీమ్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య పాడారు. మీనాక్షి చౌదరి వెంకీని ఫాలో అవుతూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. వెంకీ నుండి అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ తో సాగుతున్న ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మేకర్స్ ఇప్పటికే గోదావరి గట్టు మీద రామశిలకవే ఓ గోరింటా కెట్టుకున్న సందమామవి సాంగ్ లాంచ్ చేయగా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ దూసుకువెళ్తోంది. భాస్కర్ భట్ల రాసిన ఈ పాటను రమణ గోగుల, మధుప్రియ పాడగా భీమ్ సిసిరోలియో సంగీతం అందించారు. టాలీవుడ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు. ఈ సినిమాకు మొదట టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించడం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి పాపులర్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్ రైటర్ గా ఫైనల్ చేశారు మేకర్స్. అయితే పలు కారణాల వల్ల అనూహ్యంగా క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు రాగా ఏఎం జ్యోతి కృష్ణ డైరెక్టర్ గా మారాడు. ఈ నేపథ్యంలో క్రిష్ తో పాటే తాను కూడా ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చానన్నారు పాపులర్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా. ఓ ఇంటర్వ్యూలో సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ హరిహర వీరమల్లులో క్రిష్ ఉన్నంత వరకు నేను కూడా ఉన్నా.
సినిమా నుండి క్రిష్ బయటకు వచ్చిన తర్వాత ఆయనతో పాటు నేను కూడా వచ్చేసానన్నారు. హరిహర వీరమల్లు చాలా గొప్ప సబ్జెక్ట్ అని, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిత్య అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ మూవీ 2 పార్ట్లుగా రానుంది. పార్ట్ 1ను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. సినీ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై విజయ్ స్పందించాడు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను బయట పెడతానని చెప్పారు. అందరితో పంచుకోవాలనుకున్నప్పుడు దాని గురించి తప్పకుండా మాట్లాడతానని తెలిపారు. దానికంటూ ఒక ప్రత్యేక సమయం, కారణం ఉండాలని చెప్పారు. పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు తన గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారని విజయ్ అన్నారు. దీన్ని తాను ఒత్తిడిగా భావించారని చెప్పారు. వార్తలను వార్తలుగానే చూస్తానని అన్నారు. అపరిమితమైన ప్రేమ ఉందో లేదో తనకు తెలియదని, ఒకవేళ ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తన ఫోటోని ఉద్దేశించి స్పష్టత ఇచ్చారు నటి నిధి అగర్వాల్. అది ది రాజాసాబ్ చిత్రానికి సంబంధించిన లీగుడ్ ఫోటో అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటోకి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అది ది రాజాసాబ్ లీగుడ్ ఫోటో కాదు, ఇటీవల నేను చేసిన ఒక యాడ్ షూట్ ఫోటో ఇది. సినిమాకు సంబంధించిన అప్డేట్లను త్వరలోనే మీకు ఇస్తాం, నన్ను నమ్మండి, మీ ఎదురు చూపులకు తగిన విలువ లభిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి ఆయన అమెరికా వెళ్లారు. అక్కడ ఒక ప్రముఖ ఆసుపత్రిలో డిసెంబర్ 24న సర్జరీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తోటి నటీనటులు, అభిమానుల నుంచి ప్రేమాభిమానం, ఆశీస్సులు పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. నా ఆరోగ్యం విషయంలో సంయమనం పాటించిన మీడియాకు ధన్యవాదాలు. అంతా మంచిగానే జరుగుతుంది. సర్జరీ నిమిత్తం ఇంటిని వదిలి వెళ్తున్నప్పుడు ఎవరికైనా కాస్త ఆందోళనగా ఉంటుంది. సాధారణంగా నేను చాలా ధైర్యంగా ఉంటా, కానీ ఇంటి నుంచి వస్తున్న సమయంలో నా కుటుంబ సభ్యులు, అభిమానులను చూసినప్పుడు కాస్త ఎమోషనల్గా అనిపించింది. చికిత్స పూర్తయిన తర్వాత UI మ్యాక్స్ సినిమాలు చూస్తా అని శివరాజ్ కుమార్ తెలిపారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా పాల్గొంటున్న దర్శకుడు శంకర్ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా విశేషాలు పంచుకున్నారు. ప్రేక్షకులు తప్పకుండా వినోదం పొందుతారని చెప్పారు. ఇందులో భాగంగా తన గత చిత్రం ఇండియన్ 2 రిజల్ట్ గురించి ఆయన మాట్లాడారు. ఆ సినిమా ఫలితాన్ని తాను ఆ విధంగా ఊహించలేదని అన్నారు. ఇండియన్ 2 చిత్రానికి నెగిటివ్ రివ్యూస్ నేను అస్సలు ఊహించలేదు, కానీ పర్వాలేదు. ఇప్పుడు రానున్న గేమ్ చేంజర్, ఇండియన్ 3 చిత్రాలతో నేను ఉత్తమమైన వర్క్ ను ప్రేక్షకులకు అందించనున్నా. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. సోషియో పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ గా గేమ్ చేంజర్ రూపుదిద్దుకుంది. ఒక ప్రభుత్వ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధంలా దీనిని చూపించనున్నామని శంకర్ తెలిపారు. Namaste Dallas. I'm super excited to meet you all at our pre-release event of our film Game Changer, organized by Rajesh Kalapalli garu. Join us at Curtis Culwell Center on December 21st. Can't wait to see you guys. Love you. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 హవా కొనసాగుతూనే ఉంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ చిత్రానికి విపరీతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ సమయంలో బేబీ జాన్ రిలీజ్ కు సిద్ధం కావడంతో పుష్ప 2తో పోటీ పడనుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై దర్శకుడు అట్లీ స్పందించారు. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంటుంది. నేను అల్లు అర్జున్ మంచి స్నేహితులం. పుష్ప 2 డిసెంబర్ మొదటి వారంలో వచ్చింది. మేము దీన్ని 4వ వారంలో విడుదల చేస్తున్నాం. అలాంటప్పుడు పోటీ ఎందుకుంటుంది? పుష్ప 2 సినిమా ఆగస్టు నుంచి డిసెంబర్కు వాయిదా పడినప్పుడు కూడా మేము చర్చించుకున్నాం. అన్ని ఆలోచించే బేబీ జాన్ విడుదల గురించి నిర్ణయం తీసుకున్నాం. బన్నీ కూడా ఈ సినిమా విజయం సాధించాలని కోరుతూ మా టీంను విష్ చేశారు. నాతో వరుణ్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మేమంతా పాజిటివ్గా ఉన్నామని చెప్పారు. భారతీయుల ఆత్మగౌరవానికి, బ్రిటిష్ దొరల అహంకారానికి మధ్య జరిగిన కథగా ఆద్యాంతం హృదయాల్ని తాకేలా తెరకెక్కిన చిత్రం లగాన్.
3 ఏళ్ల పాటు పన్నుల నుంచి మినహాయింపు పొందడానికి మన దేశంలోని ఓ ప్రాంతానికి చెందిన కొందరు ఓ టీంగా ఏర్పడి తెల్లవాళ్లతో క్రికెట్ ఆడి గెలిచిన తీరుకి ప్రేక్షకులు నీరాజనం పట్టారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాని నిర్మించడానికి మొదట్లో ఎవరూ ముందుకు రాలేదంటే ఆశ్చర్యం వేగమానదు. చిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఈ సినిమా కథని పలువురు నిర్మాతలకు వినిపిస్తే చాలా బాగుందని, నిర్మించలేమో అని చేతులెత్తేశారట. కథని గోవారికర్ ఎంత బలంగా నమ్మారో అమీర్ కూడా అంతే విశ్వసించారు. దాంతో ఆయనే తన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా దీన్నే నిర్మించారు. ఈ సినిమా కోసం గోవారికర్ పడిన కష్టం అంతా ఇంత కాదు. ఆయన ఓ రోజు షూటింగ్ లో గాయాల పాలై మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అయినా సరే సినిమా ఆగకూడదని గోవారికర్ తన మానిటర్ పక్కనే ప్రత్యేకంగా ఓ బెడ్ ను ఏర్పాటు చేయించుకుని చిత్రీకరణను కొనసాగించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అప్పటి వరకు ఏ భారతీయ చిత్రానికి పనిచేయనంత ఎక్కువ మంది బ్రిటిష్ నటులు ఈ సినిమా కోసం పనిచేయడం మరో విశేషం. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సికిందర్. సల్లూభాయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా డిసెంబర్ 27న అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. కాగా టీజర్ లో సల్మాన్ ఖాన్ మాస్క్ అవతార్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. సల్లూభాయ్ మాస్క్ వేసుకున్న మరో 5 వ్యక్తులతో కలిసి హైపర్ స్టైలిష్ గా కనిపించబోతుండగా అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా టీజర్ ను కట్ చేసినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. నటుడు మోహన్ బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. తీర్పును న్యాయస్థానం ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని నివాసం వద్దకు వెళ్లిన జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో భాగంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. తాజాగా పుష్ప దర్శకుడు సుకుమార్ కూడా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించాడు. అనంతరం అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మరోవైపు శ్రీతేజ్ తండ్రికి ఆర్థిక సహాయం కింద సుకుమార్ భార్య 5 లక్షలు అందించినట్లు సమాచారం. చంద్రహాస్ కు వివి వినాయక్ సపోర్ట్ చేశారు. రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పాపులర్ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్. కాగా ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ లాంచ్ చేశారు. తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్డ్రాప్ లో సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా హింట్ చేశాడు డైరెక్టర్. పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగే లవ్ స్టోరీని చూపించబోతున్నారు టీజర్ చెబుతోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం RRR. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కథానాయికగా నటించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రం 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. RRR బిహైండ్ అండ్ బియాండ్ అంటూ రాబోతున్న ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 20న నేరుగా ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయగా మంచి వ్యూస్ దక్కించుకుంది. శుక్రవారం డాక్యుమెంటరీ విడుదల కాక బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. వీటి టికెట్ ధరలు చూసుకుంటే 200 నుంచి 300 వరకు ఉన్నాయి. మరోవైపు ఈ డాక్యుమెంటరీ రన్ టైం 1 గంట 38 నిమిషాలుంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పుష్ప 2 ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాస్ట్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అయితే ఈ మూవీ నుంచి ఫుల్ వీడియో సాంగ్లను ఒక్కొక్కటిగా వదులుతున్న విషయం తెలిసిందే. బుధవారం పుష్పరాజ్ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా కిసిక్ ఫుల్ వీడియోను వదిలింది. ఈ సృష్టిలో జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. కానీ అసాధారణ మేధో సంపత్తి ఉన్న మానవుడు చేస్తున్న ప్రాణహాని అంతా ఇంతా కాదు. మనిషి మనుగడ కోసం, ఆహారం కోసం నిరంతరం మూగజీవాలను హననం సాగిస్తున్నాడు. ముఖ్యంగా
సముద్ర జీవాలు, మత్స్య సంపదపై మనిషి ఆధారపడటం, పెచ్చుమీరిన వాణిజ్యం పర్యావరణ హానిగా మారింది. గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రమాదాలను మనిషి ఎదుర్కోవడానికి కారణాలలో ఇది ఒకటి అని సైన్స్ పత్రికలు ఘోషిస్తున్నాయి. తాజాగా మరోసారి పర్యావరణ హాని గురించి చర్చ జరగడానికి ఉపాసన కొణిదెల కారకులయ్యారు. ఉపాసన తన ఐస్లాండ్ ప్లాన్లను ఆకస్మికంగా రద్దు చేసుకున్నట్లు ఇన్స్టాలో ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఐస్లాండ్లో హాని కలిగించే ఫిన్వేల్స్ సహా 2000కు పైగా తిమింగలాలను చంపడానికి ప్రభుత్వం అనుమతించింది. ఆ మేరకు వేటగాళ్లకు లైసెన్స్లను ప్రభుత్వం పునరుద్ధరించనుంది. దీంతో ఐస్లాండ్కు తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నట్టు ఉపాసన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా అనుచరులు సమర్థించారు. ఇలాంటి ఒక మంచి కాజ్ కోసం నిలబడటాన్ని ప్రశంసించారు. ప్రాణాల పట్ల జాలి, దయ, పర్యావరణాన్ని పరిరక్షించాలన్న తన ఆలోచనాత్మక నిర్ణయానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.